ఈ పేరు ఒక వ్యక్తి కాదు, ఒక ప్రమాణం. కవి హృదయం, రాజనీతిలో కఠిన నిర్ణయాలు, ప్రజాస్వామ్యంపై అచంచల నమ్మకం ఇవన్నీ కలిసిన అరుదైన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి. 47 సంవత్సరాలకు పైగా పార్లమెంట్లో ప్రజల స్వరంగా నిలిచిన ఆయన భారత రాజకీయాలకు గౌరవం తీసుకొచ్చిన నేత. 1977లో ఐక్యరాజ్యసమితి వేదికపై హిందీలో ప్రసంగించిన తొలి భారత నాయకుడు ఆయనే. అది కేవలం భాషా విజయంగా కాదు, భారత ఆత్మవిశ్వాసానికి గ్లోబల్ స్టేట్మెంట్. ప్రధానిగా ఆయన చేపట్టిన పోఖ్రాన్-2 అణుపరీక్షలు, ఆపరేషన్ శక్తి భారత్ను వ్యూహాత్మకంగా ప్రపంచశక్తిగా నిలబెట్టాయి. అలాగే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ హైవే ప్రాజెక్ట్ దేశ ఆర్థిక చలనానికి పునాది వేసింది. 1996లో కేవలం 13 రోజులు ప్రధాని అయినా వెనక్కి తగ్గలేదు. తిరిగి వచ్చి పూర్తికాలం పాలించి స్థిరత్వమంటే ఏంటో చూపించాడు. వ్యక్తిగత జీవితంలో సింపుల్. వివాహం చేసుకోకపోవడాన్ని కూడా పనిలో అంత బిజీగా ఉండి మర్చిపోయా అని చెప్పిన నిజాయితీ ఆయనది. బ్రాహ్మణుడైన ఆహార విషయంలో ద్వంద్వత్వం లేని స్వేచ్ఛావాది. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకెళ్లిన యువకుడి నుంచి భారతరత్న అందుకున్న మహానేత వరకు ఇది పదవుల ప్రయాణం కాదు, దేశ సేవ పథం. అటల్ జయంతి సందర్భంగా ఒకటే గుర్తుంచుకోవాలి: గట్టిగా నిలబడడం, మాట నిలబెట్టుకోవడం, దేశాన్ని ముందుకు నడిపించడం. ఇదే అటల్ వారసత్వం.